Hello, my beloved brothers and sisters. Good day. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడుతున్న స్థితిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ సందేశంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి. ఏలియాకు శిష్యుడు ఎలీషా. అక్కడ సందర్భం ఏమిటంటే ఏలియాను దేవుడు పరలోకానికి కొనిపోబోతున్నాడు. ఆ విషయం ఏలియాకు తెలుసు, ఎలీషాకు తెలుసు, ఆ ప్రాంతం అందరికీ తెలిసింది. ఎలా తెలిసిందో, ఏలియా దేవునిచే కొనుపోబడుతున్న సమయంలో ఆయన అక్కడక్కడికి ప్రయాణాలు చేస్తున్నాడు. అక్కడ అధ్యాయంలో 4 ప్రాంతాలు కనిపిస్తాయి. గిల్గాలు నుంచి బేతేలుకి వెళ్ళాడు, బేతేలు నుంచి ఎరుకోకి వెళ్ళాడు, ఎరుకో నుంచి యొర్దానుకు వెళ్ళాడు. వెళుతున్న ప్రతి చోట ఏలియా తనను వెంబడిస్తున్న శిష్యుడైన ఎలీషాతో నేను ఇక్కడ ఉండిపోమని చెప్పాడు. గిల్గాలులో బయలుదేరుతున్నప్పుడు నేను బేతేలుకి వెళ్తున్నాను, ఇక్కడ ఉండిపోమన్నాడు. అలాగే బేతేలు నుంచి ఎరుకోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉండిపోమన్నాడు. ఎరుకో నుంచి యొర్దానుకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఉండిపో అన్నాడు. అయితే ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువను అని చెప్పాడు. ఆ మాటలలో ప్రత్యేకంగా ఎలీషా కమిట్మెంట్ కనిపిస్తోంది, ఎలీషా నిబద్ధత, ఎలీషా అంకిత భావం కనిపిస్తోంది. చాలాసార్లు జీవితాల్లో నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. ఆ నిర్ణయాల పట్ల కమిట్మెంట్, ఆ నిర్ణయం నెరవేరే వరకు ఆ నిర్ణయంలో కొనసాగే స్థితి, నిబద్ధత, అంకిత భావం కావాలి. ఎలీషాలో అలాంటి నిబద్ధత, అంకిత భావాన్ని చూస్తాం. ఒక చోటు నుంచి మరొక చోటికి, ఆ చోటు నుంచి మరొక చోటికి, ఆ చోటు నుంచి మరొక చోటికి ఏలియా ప్రయాణం చేస్తున్నప్పుడు ఎలీషా ఆగిపోవడానికి, వెనుకడుగు వేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవకాశాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఈవెన్ గురువు గారే నువ్వు ఉండిపోమని చెబుతున్నాడు. ఎవరు ఇంకా ఆక్షేపించరు ఎలీషాని. ఎందుకు ఉండిపోయావయ్యా, గురువు గారిని వెంబడించకుండా ఎందుకు ఆగిపోయావు అని అడగడానికి అవకాశం లేదు. ఎందుకంటే గురువు గారే ఆగిపోమని చెబుతున్నాడు కనుక ఆక్షేపణ ఉండని స్థితి. ఆగిపోవడానికి, వెనుకడుగు వేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా అంకిత భావాన్ని, నిబద్ధతను విడిచిపెట్టని స్థితప్రజ్ఞత కలిగిన వాడు ఎలీషా. ఈ దినాన్ని మన కమిట్మెంట్స్లో దేవుని కోసం ఏదైనా చేయాలి అన్నప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, కొన్నిసార్లు పట్టింపులు ఎదురవుతాయి, కొన్నిసార్లు ఇంకా ఏవైనా ఎదురవుతాయి. వాటన్నిటి మధ్య నీ అంకిత భావం, నీ నిబద్ధత, నీ స్థితప్రజ్ఞత దేవుని సన్నిధిలో కనబడుతోందా? ఏలియా ఉండిపోమని చెబుతున్నాడు. మరొక ప్రక్క ఎలీషా వంటి ప్రవక్తల శిష్యులు చాలామంది వెళ్ళిన స్థలాల్లో మీ గురువు గారిని దేవుడు తీసుకుని పోబోతున్నాడు, ఆయన కూడా వెంబడించడంలో అర్థం లేదని కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళ మాటల్లో కూడా ఎలీషాను వెనకకు లాగే ఆలోచనలు ఉన్నాయి. ఆ మాటలను విని కూడా ఎలీషా వెనకడుగు వేయొచ్చు, తగ్గిపోవచ్చు. కానీ మా గురువును దేవుడు పరలోకానికి కొనిపోతూ ఉన్నాడని నాకు తెలుసు, మీరు ఊరకుండుడి అని ఆ స్నేహితులతో ఎలీషా చెప్పిన స్థితి ఎలీషా నిబద్ధతకు, ఎలీషా అంకిత భావానికి, ఎలీషా స్థితప్రజ్ఞతకు గుర్తది. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, దేవునితో నడవడం విషయంలో, దేవుని కొరకు నీవు చేసుకున్న నిర్ణయాల విషయంలో, దేవుని పని చేయడం విషయంలో, లేక ఇంక దేని విషయమైనా ఏ నిర్ణయమైనా చేసుకుని ఆ నెరవేర్పు కొరకు కొనసాగుతూ ఉండగా ఆటంకాలు ఎదురవ్వచ్చు.
పెద్ద పెద్ద ఆటంకాలు ఎదురవ్వచ్చు, ఆగిపోయే స్థితి నీ ముందు నిలవబడవచ్చు. కానీ అలాంటి స్థితి అంతటి మధ్య ఎలీషా వలె స్థితప్రజ్ఞురాలుగా నిబద్ధత కలిగి అంకిత భావంతో నీవు కొనసాగగలవా? అలాగూ ఎలీషా కొనసాగగలిగాడు గనక ఏలియా ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడో రెండింతల ఆత్మను పొందుకొని రెండింతల పరిచర్య చేశాడు, రెండింతల అద్భుతాలు చేశాడు. పరిచర్య ద్వారా దేవుడు ఎలీషాను వాడుకున్నాడు. ఈరోజు నీ స్థితి ఏమిటో ఒకసారి ఆలోచన చేయి. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. ఒకవేళ ఆటంకాలు ఎదురు కావు అని నేను చెప్పడం లేదు. నా పరిచర్యలో ఆటంకాలు ఉన్నాయి, నేను దేవుని కోసం నడవడంలో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలన్నిటి మధ్య అలాంటి స్థిత ప్రజ్ఞత కావాలి, అలాంటి అంకిత భావం కావాలి, అలాంటి నిబద్ధత కావాలి. ఎలీషా వంటి నిబద్ధత కలిగి దేవుని సన్నిధిలో నేను ఏ ఆటంకం వచ్చినా తొలగిపోను ప్రభువా, ఏ ప్రతికూలత వచ్చినా తొలగిపోను ప్రభువా, నా హృదయంలో ఎలాంటి ఆలోచనలు కలిగిన నీ సన్నిధిలో నడవడంలో, నీ పని చేయడంలో, నీ సన్నిధిలో నేను చేసుకునే నిర్ణయాలలో కొనసాగడంలో నేను వెనకకు తగ్గను ప్రభువా అని దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకుని ఆ నిర్ణయంతో నీవు బలపడి దేవునికి నీ జీవితాన్ని పునరంకితం చేసుకో. అలా చేసుకున్న స్థితిలో ఏలియాకు ఉన్న ఆత్మ కంటే రెండింతల ఆత్మను ఎలీషాకి ఇచ్చినట్లుగా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదంతో నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం, నీ సంఘం, నీ చుట్టూ ఉన్నవారు అందరూ ఆశీర్వదించబడతారు. నిన్ను ఆశీర్వదించడం, అలాగే నిన్ను ఆశీర్వాద కారణంగా దేవుడు చేయడం నువ్వు చూస్తావు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, ప్రభువా, జీవితంలో నీ సన్నిధిలో నీ కొరకు నడవడంలో, నీ యందు విశ్వాసం కలిగి జీవించడంలో, నీ సన్నిధిలో యోగ్యమైన స్థితి కోసం నేను చేసుకునే నిర్ణయాలలో, నీ పని కొరకు నిలవాలనే ఆలోచనల్లో నిబద్ధత, అంకిత భావం, స్థితప్రజ్ఞత దయచేసి ఈ విన్నవారినందరినీ ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాద స్థితిలో నిలిచి ఎలీషా వలె గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని ఆశీర్వాద కారణంగా ఉండగలిగేటట్లుగా సహాయం చేయమని, విన్నవారినందరినీ దీవించమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం దయచేయమని, వారిని వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు మై ఫ్రెండ్స్.